హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అవని రెడీ అయ్యి హాల్లోకి వస్తుంది. సుజాత, నరసింహ అవని వైపు చూస్తూ ఉంటారు. అవని, ఎక్కడికి బయలుదేరుతున్నావమ్మా అని అడుగుతారు సుజాత. అక్క, ఎన్నాళ్ళని మీ ఇంట్లో మీకు భారంగా ఉంటాను. ఇవాళ కాకపోతే రేపైనా నేను పనికి వెళ్ళాల్సిందే కదా. ఏదో ఒక జాబ్ చూసుకుంటాను. ఖచ్చితంగా జాబ్తోనే ఇంటికి తిరిగి వస్తాను. ఇప్పటికే చాలా భారమైపోయాను అని అంటుంది అవని. పాపం నరసింహ, మేము మిమ్మల్ని భారమని ఎందుకు అనుకుంటామమ్మా? నువ్వు నా చెల్లెలు లాంటి దానివి, అక్షయ నా కూతురు లాంటిది. మీరు నాకు భారం ఎందుకు అవుతారు అని అంటారు నరసింహ. బావగారు, మీరు అలా అనుకున్నా నేను అలా అనుకోలేను కదా. అక్షయ రాను రాను స్కూల్ ఫీజెస్, తన చదువులు, తనవన్నీ పెరుగుతూ ఉంటాయి. కాబట్టి తన కోసం నేను జాబ్ చూసుకోవాల్సిందే అని చెప్పి ఇంకా ఫైల్ తీసుకొని అలా బయటికి వెళ్తుంది అవని. సత్య కార్లో కోర్టుకి బయలుదేరుతారు. దారి మధ్యలో అవని కనిపించేసరికి సత్య కార్ ఆపి అవని వైపు చూస్తూ ఉంటారు. అవని అని సత్య పలకరిస్తారు. సత్య, నువ్వేంటి ఇక్కడ అని అడుగుతుంది అవని. చిన్న కోర్టు కేసు ఉంటే కోర్టుకు వెళ్తున్నాను. అవును, చేతిలో ఫైల్ ఏంటి? ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతారు సత్య. జాబ్కి వెళ్తున్నాను సత్య, జాబ్ ట్రయల్స్కి వెళ్తున్నాను అని అంటుంది అవని. ఇంకా సత్య చాలా బాధపడుతూ ఉంటాడు. ఏమైంది సత్య అని అడుగుతుంది అవని. అవని, నువ్వు ఇలా కష్టపడుతూ ఉండడం నాకేమీ నచ్చట్లేదు. నిజం చెప్పాలి అంటే, నా మనసులో మాట చెప్పాలి అంటే నాకు శ్రీకర్పై చాలా కోపం వస్తుంది. ఇప్పుడు వేదవతి గారంటే ఆవిడ కేవలం రిపోర్ట్లని మాత్రమే నమ్మే మనిషి. కానీ శ్రీకర్ నీ మెడలో తాళి కట్టాడు. నువ్వంటే ఏంటో తెలుసు, నీ క్యారెక్టర్ అంటే ఏంటో తెలుసు, నువ్వు ఎప్పటికీ తప్పు చేయవని కూడా తెలుసు. కానీ వాళ్ళ అమ్మ కొంగుచాటు బిడ్డలా ఎందుకు శ్రీకర్ ఉండిపోతున్నాడు? అమ్మ నా భార్య లాంటి తప్పు చేయదని ఎందుకు ధైర్యంగా నీ పక్కన నిలబడలేకపోతున్నాడు? ఈ విషయంలో నాకు చాలా కోపం వస్తుందవని. అందుకే కలిసుండలేని బంధాల మధ్యలో ఎప్పటికీ దూరంగా ఉండే భర్తకి నువ్వు భార్యగా ఉండాలని నేను అనుకోవటం లేదు అని అంటారు సత్య. చూడు సత్య, ఇవన్నీ జీవితంలో అని అంటారు. అవని, జీవితంలో చాలా నార్మలే అని అంటావు, కానీ నీ క్యారెక్టర్పై నింద పడినప్పుడు ఇది మామూలు విషయం కాదు. కాబట్టి నేను ఒక నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాను, నీకొక సలహా ఇవ్వాలనుకుంటున్నాను. నువ్వు శ్రీకర్కి డివోర్స్ ఇవ్వు అవని. అప్పుడు నీ దారి నీది, శ్రీకర్ దారి శ్రీకర్ది. నువ్వు నీ బిడ్డని హ్యాపీగా చూసుకోవచ్చు అని అంటారు శ్రీకర్ గురించి సత్య. ఒక్కసారిగా అవని షాక్ అయిపోతుంది. సత్య, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? కోర్టులో ఎంతోమందికి విడిపోతున్న భార్యాభర్తలకి కలిపి కౌన్సిలింగ్ ఇచ్చి విడిపోకుండా చేసిన నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? లేదు సత్య, నీలో కొద్ది రోజులుగా నేను ఏదో మార్పుని గమనిస్తున్నాను. నువ్విలా అంటుంది నాపై అభిమానంతోనా, లేకపోతే దీని వెనక నీ స్వార్థం ఏమైనా ఉందా అని అడుగుతారు అవని. ఒక్కసారిగా సత్య అవని వైపు షాకింగ్గా చూస్తూ ఉంటారు. చూడు అవని, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను నీ ప్రాణ స్నేహితుణ్ణి. ఈ ప్రపంచమంతా నీకు అండగా ఉండకపోయినా నేను నీకు అండగా ఉంటాను. నీ జీవితంలో నువ్వెప్పుడు ప్రశాంతంగా ఉండాలని నేను కోరుకుంటాను. ఆ శ్రీకర్ కుటుంబం వల్ల నువ్వు ప్రశాంతతని కోల్పోయావు, నలుగురిలో అవమానపడుతున్నావు. అందుకే డివోర్స్ ఇవ్వమని అడుగుతున్నాను అని అంటాడు సత్య. లేదు సత్య, ఇప్పుడు నేను విడాకులు ఇచ్చాననుకో, వాళ్ళు నమ్మిందే నిజమవుతుంది. నేను తప్పు చేశాను కాబట్టే డివోర్స్ తీసుకుంటున్నానని వాళ్ళందరూ నాపై మచ్చ వేస్తారు. అందుకే నేను డివోర్స్ ఇవ్వను. నా భర్తని వదులుకోను. నా అత్తమామలకి నేనంటే ఏంటో నిరూపించుకుంటాను. ఆ రోజుకి ఇంకొంచెం సమయం పడుతుంది. కాబట్టి నువ్వు చెప్పే ప్రపోజల్, నువ్వు ఇచ్చిన ఐడియాని నేను తీసుకోవాలనుకోవటం లేదు. ఏమీ అనుకోకు సత్య, ఇంటర్వ్యూకి టైం అవుతుంది అని చెప్పి అవని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అవని, నేను నిన్ను డ్రాప్ చేస్తాను అని చెప్పి ఇంకా సత్య కార్లో ఏవైతే కంపెనీస్ ఉంటాయో ఎంఎన్సీస్, వాటి దగ్గర డ్రాప్ చేస్తారు. కానీ తన ఇన్ఫ్లుయెన్స్ ద్వారా అవనికి జాబ్ రాకుండా చేయాలని ప్లాన్ వేస్తూ ఉంటాడు సత్య. అవని ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతూనే ఉంటుంది. బట్ ముందే సత్య కాల్ చేసి చెప్పడంతో, సారీ,
వీఆర్ నాట్ ఓకే ఫర్ యువర్ ప్రపోజల్ అని చెప్పి ఇంటర్వ్యూలో అందరూ రిజెక్ట్ చేస్తూ ఉంటారు, జాబ్ ఇవ్వమని చెప్తూ ఉంటారు. పాపం ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యి అలసిపోయి అవని ఇంటికి వస్తుంది. అక్షయ అవనికి ఎదురు వెళ్ళి, అమ్మా జాబ్ ట్రయల్స్కి వెళ్ళావు కదా, జాబ్ వచ్చిందా అని అడుగుతుంది. లేదమ్మా, ఎక్కడికి వెళ్ళినా ఎక్స్పీరియన్స్ కావాలి అంటున్నారు. కొంతమంది మీరు అడిగినంత జీతం ఇవ్వలేము అంటున్నారు, ఇంకొంతమంది నాలో ఏదో లోపం ఉంది అంటున్నారు. నాకేమీ అర్థం కావట్లేదు అని బాధపడుతూ ఉంటుంది అవని. పాపం అవని బాధపడుతూ ఉంటే సుజాత అండ్ నరసింహ ఓదారుస్తూ ఉంటారు. వెంటనే అక్షయ అవని దగ్గరికి వచ్చి ఓదారుస్తూ ఉంటుంది. అసలు అమ్మ, నీకు అమ్మవారు అండగా ఉంటుంది. అమ్మవారు నీకు ఇక్కడ ఉద్యోగం రాకుండా చేసింది అంటే అక్కడ ఏదో కారణం ఉంటుందనే అర్థం. బాధపడద్దమ్మా, అమ్మవారే నీకు ఖచ్చితంగా దారి చూపిస్తుంది అని పాపం అక్షయ అవని కన్నీళ్ళని తుడుస్తూ ఉంటే సత్య అక్కడికి వస్తారు. అవని, నీకు జాబ్ దొరికిందా? ఇది అడగడానికే నీకు కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు, అందుకే ఇంటికి వచ్చాను అని అంటారు. సత్య, లేదు సత్య, నాకున్న ఎక్స్పీరియన్స్కి జాబ్ సూట్ అవ్వను అంటున్నారు. అండ్ చాలామంది అప్పుడే డిగ్రీ అయినా అప్పుడే క్వాలిఫికేషన్ అయినా కొంతమందిని హైర్ చేసుకుంటున్నారు. సో వాళ్ళు మేము అడిగినంత ప్యాకేజెస్ ఇవ్వము అంటున్నారు అని చెప్పి పాపం అవని బాధపడుతూ ఉంటుంది. చూడవని, ఇప్పట్లో కేవలం జాబ్ మాత్రమే హోప్ అని అనుకోకూడదు కదా. బిజినెస్ స్టార్ట్ చేసి ఎంటర్ప్రెన్యూర్గా అయితే ఖచ్చితంగా నీకంటూ ఒక లైఫ్ ఉంటుంది. నువ్వు ఎవరి కింద పని చేయాల్సిన అవసరం లేదు. నీకు నువ్వే బాస్గా ఉండొచ్చు, నీ కాళ్ళపై నువ్వే నిలబడొచ్చు. ఏమంటావని అని అంటారు. వెంటనే సుజాత, సత్య మీరు చెప్పింది కరెక్టే, కానీ దానికి పెట్టుబడి ఉండాలి కదా అని అంటారు. ఏముంది, అవని చదువుకుంది కదా, సో తన సర్టిఫికేట్స్ ద్వారా బిజినెస్ స్టార్ట్ చేస్తానంటే లోన్ వస్తుంది అని అంటారు. కానీ అవి ఎంత వస్తాయి సత్య, ఎక్కువ రావు కదా అని అంటుంది అవని. నువ్వేమీ కంగారు పడద్దు. ఇంకా సత్య, సుజాత, నరసింహ అవనితో మాట్లాడుతూ ఉంటారు. ఓకే, పెట్టుబడి తక్కువ వస్తుంది నిజమే, కాబట్టి అవని నేను ఒక సజెషన్ ఇస్తాను, నువ్వు మాత్రం దీనికి కాదనకూడదు. నువ్వు ఏదైతే షాప్ బిజినెస్ చేయాలి అనుకుంటున్నావో దానికి నేనే మొత్తం పెట్టుబడి పెడతాను, నేను ఇన్వెస్ట్ చేస్తాను. ప్రాఫిట్స్ వచ్చాక 50-50 షేర్ చేసుకుందాం, ఓకేనా? ఎందుకంటే నువ్వేంటో నీ మనసేంటో నాకు బాగా తెలుసు. ఎవరైనా నీకు ఫ్రీగా ఏదైనా ఇవ్వాలనుకుంటే నువ్వు దాన్ని అస్సలు తీసుకోవు. కాబట్టి ప్రాఫిట్స్ వచ్చిన తర్వాత నా షేర్ నేను తీసుకుంటాను, ఓకేనా అవని అని అంటారు సత్య. పాపం సత్య వైపు అభిమానంగా చూస్తూ, సత్య నేను ఎప్పుడు కష్టాల్లో ఉన్నా నువ్వే నన్ను ఆదుకుంటున్నావు. థ్యాంక్ యూ సత్య, నిజమైన ఫ్రెండ్కి నువ్వు ఒక నిదర్శనంలా ఉంటున్నావు అని అంటుంది అవని. ఇది నా బాధ్యత అవని, సరే బయలుదేరుతున్నాను అని చెప్పి ఇంకలా అక్కడి నుండి వెళ్ళిపోతారనమాట సత్య. కారులో వస్తూ మనసులో నన్ను నిజమైన స్నేహితుడు అనుకుంటుంది అవని, కానీ నేను ఇదంతా నా స్వార్థం కోసం అవనిని దక్కించుకోవడం చేస్తున్నానని పాపం అవనికి తెలీదు. దేవుడా, నన్ను ఈ దారిలో నడిపిస్తున్నావు. అవని, నేను సంతోషంగా జీవితాంతం పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండాలి. అక్షయని నా కూతుర్లా చూసుకుంటాను అని చెప్పి ఇంకా సత్య ఇంటికి వెళ్ళిపోతాడు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. అవని అక్షయని స్కూల్కి రెడీ చేసి స్కూల్కి తీసుకువెళ్తుంది. అప్పుడే అటెండర్ అవని దగ్గరికి వచ్చి, మేడం మిమ్మల్ని ప్రిన్సిపల్ మేడం పిలుస్తున్నారు అని చెప్తారు. అవని ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్తుంది. చూడండమ్మా అవని, పాప స్కూల్ ఫీజు అనేది ఈ నెల 10th డ్యూ ఉంది, ఇవాళ 15 అయింది, సో మీరు పే చేయలేదు అని అంటారు. ఓ అవును కదా, నాకొక 10 days టైం ఇవ్వండి మ్యామ్, నేను పే చేసేస్తాను అని అంటారు. మీది చాలా రిచ్ ఫ్యామిలీ కదా, మీరు ఎప్పుడు అనుకున్న డ్యూ డేట్ కంటే 1 month అడ్వాన్సే మొత్తం పే చేసేస్తారు. ఈసారి లేట్ అయింది, అడగకూడదు అనుకున్నాను, బట్ అది మా రెస్పాన్సిబిలిటీ కదా మీకు రిమైండ్ చేయడం, సో ఐ రిమైండెడ్ యూ అని చెప్పి చెప్తారనమాట ప్రిన్సిపల్. ఓకే మేడం, నాకు ఒక 10 days టైం ఇస్తే ఖచ్చితంగా నేను డ్యూ మొత్తం క్లియర్ చేస్తాను. డ్యూ ఎంతుందో తెలుసుకోవచ్చా అని అడుగుతారు. పాప స్కూల్ ఫీజ్ ఈ టర్మ్ డ్యూ అనేది
20,000 ఉంది అని చెప్తారు. ఓకే మేడం అని చెప్పి పాపం అవని బయటికి వస్తుంది. వెంటనే అక్షయ అదంతా వినేస్తుందన్నమాట. పాపం అవని అక్షయ దగ్గరికి వచ్చి, అమ్మా అక్షయ, నువ్వు ఇంకా క్లాస్కి వెళ్ళలేదా అని అడుగుతారు. లేదమ్మా, ప్రిన్సిపల్ మేడం ఏం మాట్లాడిందో నేను అంతా విన్నాను. అమ్మా నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటానమ్మా అని అంటుంది పాపం అక్షయ. ఇంకా అక్షయని హక్ చేసుకొని, లేదమ్మా లేదు, మనం బిజినెస్ పెట్టాలనుకుంటున్నాం కదా, ఖచ్చితంగా మనకి లాభాలు వస్తాయి. నేను నీ స్కూల్ ఫీజుని కడతాను, నువ్వేమీ బాధపడద్దు. నీ దృష్టంతా కేవలం చదువుపై మాత్రమే ఉండాలి, వేరే వాటిపై ఉండకూడదు, సరేనా అని పాపం అక్షయకి మంచి మాటలు చెప్తూ ఉంటుంది అవని. అప్పుడే అక్కడికి చింటూ వచ్చి, మీరు చెప్పింది కరెక్ట్ అత్తయ్య, ఎప్పుడు స్కూల్లో క్లాస్లో ఫస్ట్ వచ్చేది అక్షయ మాత్రమే అని చెప్పి చింటూ చెప్తాడు. చింటూ మాటలకి నవ్వుతుంది హ్యాపీగా అవని. అప్పుడే శౌర్య వస్తుంది. చాలే ఆపరా నీ బిల్డప్లు, అయినా వీళ్ళకి ఇలాంటి స్కూల్ అవసరమా? తిండికి కూడా గతి లేని వాళ్ళు ఇలాంటి స్కూల్లో చదివించాలనే సాహసం చేస్తున్నారు. మా నాన్నమ్మ చూసావా, ఈ ఊరికి పెద్ద, 10 ఊర్లకి ఆవిడే ఆదర్శం. స్కూల్కి ఫీజు పే చేయడమే కాదు, డొనేషన్స్ కూడా ఇస్తారు. అక్కడ బోర్డుపై చూడు, వేదవతి గారి ఆశీస్సులతో రాసుంటుంది. అది మా రేంజ్. వీళ్ళు ఎక్కడో ఉంటున్నారు. డిఎన్ఏ రిపోర్ట్లలో కూడా తప్పెవరిదో తేలిపోయింది. ఇంకా ఈ అక్షయ మన ఇంట్లో ఎప్పటికీ అడుగు పెట్టదు అని అంటుంది శౌర్య. ఇంకా అలా చూస్తూ నిహారిక, కరెక్ట్గా చెప్పావు శౌర్య అని వంత పాడుతూ ఉంటుంది. అవని నిహారిక చెంప పగల కొడుతుంది. ఒక్కసారిగా నిహారిక షాక్ అయిపోతుంది. హేయ్ అని అంటుంది. ఏయ్ నోర్ముయ్, ఇంకొక్క మాట మాట్లాడినా ఏం చేస్తానో నాకే తెలీదు. ఛీ, పిల్లల్ని పెంచే అలవాటు ఇదేనా? పిల్లల్ని పెంచాల్సిన మార్గం ఇదేనా? ఒక తల్లిదండ్రులుగా పిల్లలకి మంచి మాటలు చెప్పాలి, వాళ్ళ ఎదుగుదలకి కారణమవ్వాలి. అంతేకాని మీలాగే మీ బుద్ధితోనే పిల్లల మనసుల్ని కల్మషం చేసి 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 పిల్లలతో పెద్ద పెద్ద మాటలు మాట్లాడిస్తావా? నిన్ను ఏం చేసినా తప్పులేదు అని అంటుంది అవని. ఇంకా శౌర్య దెబ్బకి నోరు మూసేస్తుంది. ఇంకొకసారి పాప నోటితో ఇలాంటి మాటలు అనిపించావో చంపేస్తా. ఏంటి తెగా ప్రగల్భాలు పలుకుతూ డ్యాన్స్ వేస్తున్నావు? అన్నీ అత్తయ్య గారిచ్చిన చనువే కదా. చూడు నిహారిక, నువ్వొక 4 పేపర్స్ని తీసుకువచ్చి బమ్మిని తిమ్మిని తిమ్మిని బమ్మిని చేసి నా నిజాయితీని అత్తయ్య గారు అవమానించేలా చేయొచ్చు. కానీ నిజమేంటో నీ మనసుకి నా మనసుకి మాత్రమే కాదు, అమ్మవారికి కూడా తెలుసు. కష్టాల్లో ఎప్పుడు ఉన్నా ఆ అమ్మ నన్ను ఆదుకుంటుంది. ఈసారి కూడా ఖచ్చితంగా నన్ను ఆదుకుంటుంది. మీ కళ్ళ ముందే నా నిజాయితీ ఏంటో నేను నిరూపించుకుంటాను. అంచెలంచెలుగా ఎదుగుతాను. నీకు నిజంగా దమ్ము, ధైర్యం, సిగ్గు, చీము, నెత్తురు ఉంటే నువ్వు నీ స్వశక్తితో బ్రతకాలని కోరుకో. ఆస్తి కావాలి, వీళ్ళాస్తి వాళ్ళాస్తి అని ఆశపడుతూ జీవించొద్దు. నీ కూతుర్ని సరైన మార్గంలో నడిపించు. అప్పుడు బాగా చదివి పేరు తెచ్చుకుంటుంది. ఇలా చీప్ మాటలు మాట్లాడి పేరుని తీసేసుకోదు అని చెప్పి అవని అయితే గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. ఇంకా వెంటనే చింటూ, అవును అత్తయ్య, మీకొక విషయం చెప్పనా? తను లాస్ట్ ర్యాంకు, ఎప్పుడూ టీచర్తో తిట్లు తింటూనే ఉంటుంది. ఈ శౌర్య ఎన్నిసార్లు చెప్పినా ప్రోగ్రెస్ రిపోర్ట్లో పేరు మారుస్తూ ఇదిగో కృష్ణ మావయ్య సంతకాన్ని ఫోర్జరీ చేస్తూ ఉంటుంది అని అంటాడు చింటూ. అది మీ పెంపకం బుద్ధి కాబట్టి మార్చుకో అని చెప్పి అవని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇదేంటి, నన్ను ఇంతలా కొట్టి అందరి ముందు అవమానిస్తుందా? దీనికి ఇలా కాదు అని చెప్పి కోపంతో రగిలిపోతూ ఉంటుంది నిహారిక. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.